దిస్ ఇస్ రిజన్ రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు ప్రిలిమ్స్ ట్రిక్స్ ప్లేలిస్ట్. సో మనం 2012 పేపర్ చేస్తాం ప్రస్తుతానికి 80 క్వశ్చన్స్ అయిపోయాయి. 81st క్వశ్చన్ అగైన్ ఐమ్ సేయింగ్ క్లోజ్ ద ఆప్షన్స్, ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్ 2023 స్టైల్. ఓకే, ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3. అది చేయాలంటే మీరు ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఏంటి? ఫస్ట్ ఈజ్ ఇన్స్టింక్ట్, సెకండ్ ఈజ్ నాలెడ్జ్, దెన్ ఓన్లీ అప్లై ట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిక్స్ అంటే ఇక్కడ 3లో 2 పెడదాం అలా. సో ఇక్కడ ఇన్స్టింక్ట్ నాలెడ్జ్ అనేది మీకు చెప్పాను ఆల్రెడీ చాలా వీడియోస్లో. ఇన్స్టింక్ట్ మీకు చూడడం, స్టేట్మెంట్ చూడడం ఒకటి అనిపిస్తుంది, దాన్ని ఫాలో అవ్వండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ యువర్ సెల్ఫ్, నో వన్ డస్ ఇట్. ఓకే, ఫాలో ది ప్రాసెస్. 81st క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్. అసెస్మెంట్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ. హిస్టరీ క్వశ్చన్ వల్ల అయిపోయి. అసెస్మెంట్ ఆఫ్ ద ల్యాండ్ రెవెన్యూ ఇన్ ద బేసిస్ ఆఫ్ నేచర్ ఆఫ్ ది సాయిల్ అండ్ ది క్వాలిటీ ఆఫ్ క్రాప్స్. ఏంటి? విచ్ ఆర్ ద అబవ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ఇండియా బై ద ఇంగ్లీష్. అసెస్మెంట్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ ఆన్ ద బేసిస్ ఆఫ్ నేచర్ ఆఫ్ ది సాయిల్ అండ్ క్వాలిటీ ఆఫ్ క్రాప్స్. బ్రిటిష్ రాకముందు నుంచి ఉంది. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసేది ఏంటన్నా. ఇంక దాని ముందు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళని విజయనగరంలో కూడా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి ఈజీ. యూజ్ ఆఫ్ మొబైల్ కెనాన్స్ ఇన్ వార్ఫేర్. మొబైల్ కెనాన్స్ ఇన్ వార్ఫేర్ బాబర్ దగ్గర కూడా ఉన్నదేమో తెలిసి. ఐఎమ్ నాట్ షూర్. మొబైల్ కెనాన్స్ అండ్ ఐఎమ్ నాట్ షూర్. కల్టివేషన్ ఆఫ్ టొబాకో అండ్ రెడ్ చిల్లీస్. పోర్చుగీస్ ఏం చేశారు మరి? చిల్లీస్ అంటే బ్రిటిష్ వచ్చి ఇంట్రడ్యూస్ చేశారా? సో ఐఎమ్ థింకింగ్ దట్ 3 కూడా వెళ్ళట్లేదు. యూజ్ ఆఫ్ మొబైల్ కెనాన్స్ ఇన్ వార్ఫేర్. నాకు ఎందుకు ఇన్స్టెంట్ ఏం చెప్పింది, రాంగ్ అని చెప్పింది. ఐ విల్ గో ఫర్ నన్. ఓకే, ఇంక నన్ను ఆప్షన్ ఉంటే వెళ్తా. నాకు కూడా నన్ను అనిపిస్తుంది, బట్ సి అకార్డింగ్ టు మీ ఓన్లీ 2 లేదు ఇక్కడ. సో ఐ వెంట్ విత్ సి. బాబర్ టైంలో కూడా మొబైల్ కెనాన్ ఉందని నా పర్టికులర్ ఫీలింగ్. ఓకే, లెట్ మీ సీ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆన్సర్ ఏం చూద్దాం. 81 అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఢిల్లీ. ఎస్. ఓకే, సి ఇక్కడ నేను ఇన్స్టింక్ట్ ఫాలో అవ్వాల్సింది. ఏంటి? 1 and 3 అనేది రాంగ్ అని తెలుసు నాకు ఫర్ షూర్. సో నీకు ఓన్లీ 2 ఇక్కడ లేదు. ఓకే, కాబట్టి ఐ షుడ్ గో ఫర్ నన్ను కదా. బట్ నాకు అనిపించింది ఈసారి నేను ఏ మైండ్తో చేసిన దమ్ముని రాసుకోవడం. దమ్ము లేదు నీకు ఇన్స్టింక్ట్ ఫాలో అవడానికి. ఇప్పుడే చెప్పినా దమ్ము ఉండాలమ్మా. ఇన్స్టింక్ట్, నాలెడ్జ్, దెన్ ఓన్లీ ట్రిక్స్. ఏమి తెలియనప్పుడు 3లో 2కి వెళ్తావు. అదే, బట్ నీకు ఇది తెలిసింది కదా ఇక్కడ. అట్లీస్ట్ తెలుసు 1 and 3. 1 and 3 అయితే లేదు అని. వాళ్ళు వచ్చేదే రెడ్ చిల్లీ కోసం. ఉందా లేదు అన్నప్పుడు ఆబ్వియస్లీ నన్ను కదా. యా. సో 82 సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫైన్. అగైన్ ఐమ్ సేయింగ్ పాజ్ ద వీడియో. దట్ విల్ హెల్ప్ యూ టు డెవలప్ యువర్ ఓన్ థింగ్. తర్వాత మాది చూడండి. దట్ విల్ హెల్ప్ యూ విత్ రెఫరెన్స్ టు ది గిల్డ్స్ శ్రేణి. ఓకే, that played a very important role in country's economy. Which of the following statements are correct? Every guild was registered with the central authority of the state and the king was chief administrative authority on them. king ఎవరితో ఇది? ఏన్షియంట్ ఇండియా. ఎవరని చెప్పలేదు. ఏ కింగ్డమ్ అని చెప్పలేదు. ఎవ్రీ గిల్డ్ వాజ్ రిజిస్టర్డ్ విత్ ది సెంట్రల్ అథారిటీ ఆఫ్ స్టేట్ అన్నాడు. ఓకే. ద వేజెస్, రూల్స్ ఆఫ్ వర్క్, స్టాండర్డ్స్ అండ్ ప్రైజెస్ వర్ ఫిక్స్డ్ బై ద గిల్డ్ అయి ఉండొచ్చు. ద గిల్డ్ హ్యాస్ జ్యుడిషియల్ పవర్స్ ఓవర్ ఇట్స్ ఓన్ మెంబర్స్ అయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళే డబ్బులు ఫండ్ చేయాలి వారికి, అంతే కదా. బిజినెస్ చేసి డబ్బులు వాళ్ళే ఫండ్ చేస్తారు. సో ఐఎమ్ థింకింగ్ ఇన్ ద 2 and 3 ఆర్ ఫర్ షూర్. 1, ఎవ్రీ గిల్డ్ హ్యాస్ వాజ్ రిజిస్టర్డ్ విత్ ద సెంటర్. ఎవ్రీ గిల్డ్ బా ఎక్స్ట్రీమ్ అయితే అనిపిస్తుందిరా. 3లో 2కి వెళ్దాం. చిన్న గిల్డ్ కూడా. అండ్ కింగ్ వాజ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ ఆన్ దెమ్. టు బీ ఫ్రాంక్, ఐ డోంట్ నో, బట్ ఎక్స్ట్రీమ్ అనిపిస్తుంది. 3లో 2కి వెళ్తాం. ఎవ్రీ గిల్డ్ 3లో 2కి వెళ్తాం. 2 and 3 అనే ఆప్షన్ ఉంటే వెళ్తాం. 2 and 3కి వెళ్తాం. 82 అఫీషియల్ ఆన్సర్ ఇస్ సి. ఎవ్రీ గిల్డ్ అంటే ఇప్పుడు చిన్న గిల్డ్ ఉన్నది. దానికి ఇప్పుడు కింగ్. ఇప్పుడు మన దగ్గర చిన్న బిజినెస్ ఉన్నది, చిన్న డబ్బా కొట్టున్నది కింద. దానికి ప్రైమ్ మినిస్టర్ హెడ్ అవుతాడా? ఎస్, ఇట్స్ లాజిక్. నెక్స్ట్ 83 క్వశ్చన్. Distribution of powers between the center and state in Indian constitution is based on 1935 federal list, concurrent list, state list, 3 list అప్పుడు వచ్చాయి కదా. ఐ విల్ గో విత్ సి. నువ్వు? బాంబేకి వెళ్ళినా. 83 అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఆల్సో సి. యా, అంతే. నాలెడ్జ్ ఇది, ప్యూర్ నాలెడ్జ్. ఎందుకు నీకేం తెలియదు కాబట్టి బాంబేకి వెళ్ళావా? కాదు, మొంటెగ్యూ జేమ్స్ ఫోర్డ్ చాలా ఇవి 2 ఇందులోనే ఉంటుందేమో అని చదివినట్టు. కాకపోతే రాంగ్ చదివినా నేను. కన్ఫ్యూజ్ అయిపోయినాయి. చాలా ఇంపార్టెంట్ పోతున్నాయి. రైట్ వరి బేసిక్కి పోతున్నాయి. యా, చదువు, రివైజ్ ఇట్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ యాక్ట్స్ అనేవి
1909, 1935, 1919 ఈ 3. ఇంకోటి అక్కడ 3 ఆ 3 కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ రైతువారి, జమీందారి, మహల్వారి. సో ఇది చాలా క్లియర్గా ఉండాలి. నెక్స్ట్ 84 బట్ హ్యాపీన్ కరెక్ట్ అంతే క్వశ్చన్ అడిగింది. 84 విత్ రెఫరెన్స్ టు ద లార్జ్ రిజర్వ్స్ ఆఫ్ ది కోల్ వై డస్ ఇండియా ఇంపోర్ట్ మిలియన్స్ టన్స్ ఆఫ్ కోల్ ఇట్ ఈస్ పాలసీ ఆఫ్ ఇండియా టు సేవ్ ఇట్స్ ఓన్ కోల్ రిజర్వ్స్ ఫర్ ఫ్యూచర్ అండ్ ఇంపోర్ట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ ఫర్ ప్రెజెంట్ యూస్. పడేసి కొడతారు బయట డబ్బులు తగలెడితే. అంబానీ అవన్నీ పడేసి కొడతారు. అంబానీ అదని కాదు, ఎవరైనా జనాలు కొడతారు. మా డబ్బులు వేరే వాళ్ళు కొన్నా కానీ. అంతే. మోస్ట్ ఆఫ్ ది పవర్ ప్లాంట్స్ ఇన్ ఇండియా ఆర్ కోల్ బేస్డ్ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ సఫిషియెంట్ సప్లైస్ ఆఫ్ కోల్ ఫ్రమ్ విత్ ఇన్ ద కంట్రీ. మేబీ అయ్యుండొచ్చు, బట్ స్టిల్ వెయిట్. Steel companies need large quantity of coking coal, that's for sure. 3 is there for sure. Most of the power plants are coal based and they are not able to get sufficient supplies. See the point is ఒకప్పుడు ఇది కేసు అయితే ఉండేది, బట్ తర్వాత అయితే మారింది కోల్ స్కామ్ అయిన తర్వాత. బట్ ఇది ఏ శాతం 2012 కోల్ స్కామ్ అప్పుడు అయిందా నాకు తెలిసి 2012 అంటే ఇంకా అవ్వలేదు. జనార్దన్ రెడ్డి ఇంకా అప్పటికి ఆ టైం అవుతుంది రెడీగా ఉంది. సో బేసికల్లీ ఇంకా కరెక్ట్గా అవ్వలేదు. 2G స్కామ్ అయింది. యా అంటే ఇంకా సో ఐ విల్ గో ఫర్ 2 and 3 just because I also did 2 and 3. 3 is there for sure and 1 is not there for sure. Actually 1 తీసేస్తే ఆన్సర్ వచ్చేసింది. 2 and 3 నా 84 ఇదంతే. అఫీషియల్ ఆన్సర్ ఇస్ బాంబే. యా అంతే. 84 బాంబే. బట్ అగైన్ ఐమ్ సెయింగ్ 1 తీస్తే ఆన్సర్ ఈజీగా వచ్చింది. బట్ ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్ 2023 స్టైల్ ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3 పేర్స్ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే యూ నెవర్ నో, ఆప్షన్స్ కెన్ బీ చేంజ్డ్ బట్ స్టేట్మెంట్స్ ఎప్పుడైనా ఒకలాగే ఉంటాయి, దాన్ని ఎవరు చేంజ్ చేయలేడు. మీకు ఆ థాట్ ప్రాసెస్ వచ్చేస్తే మైండ్ సెట్ డెవలప్ అయితే ఇట్ బీ ఈజీ. ఏం చెప్తున్నానండి, ఏమన్నా ఏం చెప్పలేదు. ఓకే ఫైన్. ఈ పర్సన్ స్టూడ్ అలోన్ ఇన్ ఎ డెజర్ట్ ఆన్ ఎ డార్క్ నైట్ అండ్ వాంటెడ్ టు రీచ్ హిస్ విలేజ్ విచ్ వాజ్ సిచ్యుయేటెడ్ 5 kilometers ఈస్ట్ ఆఫ్ ది పాయింట్. ఇందులో సీసైడ్ క్వశ్చన్ ఇస్తున్నాడు. వేర్ హీ వాజ్ స్టాండింగ్ హీ హ్యాడ్ నో ఇన్స్ట్రుమెంట్స్ టు ఫైండ్ ద డిస్ట్రిక్ట్ డైరెక్షన్ బట్ హీ లొకేటెడ్ ద పోల్ స్టార్. ద మోస్ట్ కన్వీనియంట్ వే నౌ టు రీచ్ ద విలేజ్ ఈస్ టు వాక్ ఇన్ ది పోల్ స్టార్. నార్త్ డైరెక్షన్ వస్తుందా? పోల్ స్టార్ అంటే నార్త్ డైరెక్షన్ కదా. ఓకే అయితే నేను రైట్. పోల్ స్టార్ ఇక్కడ ఉంది. ఓకే అది నార్త్ ఇస్తుంది. పర్సన్ స్టాండింగ్ ఇన్ డైరెక్ట్ నైట్ అండ్ వాంటెడ్ టు రీచ్ హిస్ విలేజ్ విచ్ వాజ్ సిచ్యుయేటెడ్ 5 kilometers ఈస్ట్ ఆఫ్ ది పాయింట్. ఈస్ట్ అంటే ఇటు. ఓకే ఫైన్, ఇక్కడ రావాలి. పోల్ స్టార్ అంటే ఏంటి? ఇప్పుడు నార్మల్ కనబడుతుంది ఒక చుక్క అంటారు చూడు, ఒకటే ఒక స్టార్ ఉంటుంది, అదేనా పోల్ స్టార్? బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ద స్కై. ఓకే, అప్పుడప్పుడు ఆకాశంలో ఒకటే ఒక చుక్క కనబడుతుంది, అదేనా? ఎక్కువ చుక్కలు ఉన్నా అది అన్నిటికీ ఎక్కువ అదే మెరుస్తుంది. దాన్ని పోల్ స్టార్ అంటారు. అది నార్త్ డైరెక్షన్లో ఉంటుంది. అంటే బేసికల్లీ అది ఎక్కువ మెరుస్తుంది అండ్ ఆల్సో ఇట్ ఈస్ హెల్పింగ్ ఎప్పటి నుంచో. ఓకే, డైరెక్షన్ ఫేసింగ్ ద పోల్ స్టార్ అయితే నార్త్ పోతారు, ఈస్ట్ పోరు. డైరెక్షన్ ఆపోజిట్ టు ద పోల్ స్టార్ సౌత్ పోతారు. డైరెక్షన్ కీపింగ్ ద పోల్ స్టార్ టు హిస్ లెఫ్ట్. ఓకే ఓకే, ఇటు నుంచి వెళ్తేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అది కరెక్టే. డైరెక్షన్ కీపింగ్ ద పోల్ స్టార్ టు హిస్ రైట్, అప్పుడు వెస్ట్ పోతాడు. సి. నా అఫిషియల్ ఆన్సర్ ఈజ్ ఆల్సో సి. ఎస్. అండ్ ఇక్కడ కూడా చూసుకో, మొత్తం కీపింగ్ డైరెక్షన్ ఒక లెఫ్ట్ రైట్ చేంజ్ చేయండి. సో ఆన్సర్ రెండిట్లోనే ఉంది. అండ్ క్వైట్ ఆపోజిట్. యా, రెండిట్లో ఉంది కాబట్టి ఆన్సర్ ఇక్కడే ఉండాలి. సేమ్ తెలియపోయి అట్లీస్ట్ 50% వరకు వచ్చాడు. 50% వచ్చినాం. యా, 86. Recently there has been a concern over the short supply of group of elements called the rare earth metals. Okay. China, which is the largest producer of these elements, has imposed some restrictions. Question ఏంటిది? Why? Okay. ఎందుకు short supply? Okay. China, which has the largest, has imposed some restrictions on their export. అయ్యిండొచ్చు. Other than China, Australia, Canada and Chile, these elements are not found in any country. ఏమన్నారా, మన కంట్రీలో దొరికింది 1 year తర్వాత. ఆన్సర్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు లేదు, బట్ విత్ ఇన్ నెక్స్ట్ మంత్ దొరికింది. అదే ఏం చేస్తాడు, లేకపోతే అదే ఫ్రేమ్ చేసినప్పుడు లేదు కానీ ఎగ్జామ్ జరిగి రిజల్ట్ వచ్చే టైంకి వచ్చేసింది, అప్పుడేం చేస్తాడు? రేర్ ఎర్త్ metals are essential for the manufacture of various kinds of electronic items and there is a growing demand for these elements. 3 is definitely for sure. China, which is the largest producer of these elements, has imposed some restriction. ఏ restriction చెప్పలేదు, so I will go for it. 1 and 3 అంద ఆప్షన్ లేదా? I also want 1 and 3. 2 is definitely not there. 2 ఎలిమెంట్ చేసినా సరే 3 డెఫినెట్లీ తెలుసు. సో దట్స్ మేక్ మీ ఈజీ అండి. ఒక ఎలిమెంట్ చేసిన ఈజీ అవుతుంది, బట్ ఐఎమ్ సేయింగ్ యూ టు ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్. 2023 ప్రిపేర్ అవ్వండి, అక్కడే చేయండి. ఇన్ కేస్ మీకు తెలియపోతే ఏమి తెలియపోతే 3లో 2 అది ఇన్స్టింక్ట్ నాలెడ్జ్ వర్కౌట్ అవుతుంది అప్పుడు. సో ప్రాక్టీస్ చేయండి. 86 అఫీషియల్ ఆన్సర్ ఇస్ సి. ఎస్. 87. విచ్ ఆఫ్ ది అబోవ్ ఆర్ డిక్లేర్డ్ టైగర్ రిజర్వ్స్? ఇప్పుడు చూద్దాం.
బేతర్కన్నిక లేదనుకుంటా. బందీపూర్ ఉంది. మానస్ టైగర్ రిజర్వ్ తెలియదు, బట్ డౌటే. సుందర్బన్ ఉంది. మానస్ తెలియదు. తెలియనప్పుడు ఏం చేయాలి? మానస్ నేషనల్ పార్క్ ఉంది, సో టైగర్ రిజర్వ్ కూడా ఉండొచ్చు. ఐ గో ఫర్ 134. ఆల్సో 134. బేతర్కన్నిక మంగూబ్ అని తెలుసు, టైగర్ అని నాకు తెలియదు. సో 2 తీసేస్తాను. 2 తీసేస్తే ఆన్సర్ వచ్చేసింది. అఫీషియల్ ఆన్సర్ కూడా బాంబేనా? చెక్ చేయను. అఫీషియల్ ఆన్సర్ కూడా బాంబే. ఎస్. ఇంకోటి నాకు బాగా కన్ఫ్యూజ్ అయిపోయింది ఇదా అని, బట్ 2 బీబీతో స్టార్ట్ అయింది. బందీపూర్ టైగర్ రిజర్వ్ అని తెలుసు. సో 1 and 2 కాంట్ బి టుగెదర్. సో నేను తీసేసిన. ఓకే. బీతర్కనిక మానగురు. జనరల్ మాంగ్రూవ్ ఫారెస్ట్ బేతర్కన్నిక. అవును. ఇన్స్టింక్టివ్ నాలెడ్జ్ ఇది, టు బి ఫ్రాంక్. మానస్ నేషనల్ పార్క్ అని తెలుసు, సో అందుకని పెట్టా. సుందర్బన్స్ అది టైగర్ రిజర్వ్, ఈవెన్ రాయల్ బెంగాల్ టైగర్. ఎస్, బట్ స్టిల్ వెస్ట్ బెంగాల్ యొక్క స్టేట్ అనిమల్ ఈజ్ నాట్ రాయల్ బెంగాల్ టైగర్. అప్పట్లో ఉండే కదా మన చిన్నప్పుడు. ఫిషింగ్ క్యాట్. వెస్ట్ బెంగాల్ స్టేట్ యానిమల్ ఫిషింగ్ క్యాట్. ఫిషింగ్ క్యాట్. ఐ థింక్ సో, సంథింగ్ అలా. ఫిషింగ్ సంథింగ్ క్యాట్. రాయల్ రాయల్ బెంగాల్ బెంగాల్ టైం తీసేసారా? తీసారులో నాకు తెలియదు, పెట్టారు కూడా నాకు తెలియదు. బట్ ఆన్సర్ అయితే రాయల్ బెంగాల్ టైగర్ అయితే కాదు. బట్ స్టిల్ జస్ట్ ఇండియా నేషనల్ యానిమల్. ఇండియా నేషనల్ యానిమల్ టైగరే కదా. కదా ఒకసారి అందులో ఏ టైగర్? వెయిట్, ఐ డోంట్ నో. ఓకే, టైగర్ అని తెలుసు. ఓకే. Consider the following statements. Okay. Consider the following statements. The duration of the monsoon decreases from southern India to northern India. Duration of the monsoon decreases from southern India to the northern India. I don't agree with it, to be frank. ఎందుకంటే నార్త్ ఈస్ట్ కూడా బాగానే ఉంది, వాళ్ళకి 2 మాన్సూన్లు వస్తాయి. బట్ డ్యూరేషన్ ఆఫ్ మాన్సూన్ వెయిట్ చేద్దాం. సెకండ్ స్టేట్మెంట్ చూడు. The amount of annual rainfall in the northern plains of India decreases from east to west. East to west decreases. ఇంటీరియర్కి వెళ్ళే కొద్ది తగ్గుతుంది, ఐఎమ్ షూర్ ఫర్ ఇట్. ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఇక్కడ ఏమవుతుందంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ వస్తుంది, ఇంకోటి నార్త్ ఈస్ట్ మాన్సూన్ కూడా వస్తుంది. సో యా, దట్ ఈస్ పాసిబుల్. సో 2 is there for sure. ఫస్ట్ స్టేట్మెంట్, డ్యూరేషన్ మాన్సూన్ డిక్రీజెస్ ఫ్రమ్ ది సదర్న్ ఇండియా టు నార్థన్ ఇండియా. సదర్న్ ఇండియా టు నార్థన్ ఇండియా డిక్రీజ్ అవుతుంది. ఐ డోంట్ థింక్ సో. దిస్ ఇస్ వెరీ లైక్ దాన్ని ఏమంటారు, I don't think, I'm not getting it properly. Duration of monsoon. ఎందుకంటే ఇక్కడ నార్త్ ఈస్ట్ కూడా బాగానే వస్తుంది, ఇక్కడ సౌత్ వెస్ట్ మాన్సూన్ వస్తుంది, అప్పుడు కొన్ని మంత్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇటు సౌత్ వెస్ట్ మాన్సూన్ ఈ బ్రాంచ్ కూడా వెళ్తుంది, బెంగాల్ బ్రాంచ్ కూడా. అట్ ద సేమ్ టైం నార్త్ ఈస్ట్ మాన్సూన్ కూడా వస్తుంది. ఐ వుడ్ సే లైక్ 2 ఓన్లీ. నాకు తెలియదు ఫస్ట్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలియదు. 2 నాకు డెఫినెట్లీ తెలిసి చేస్తాను. సో బోత్ 1 and 2 వెళ్ళాను, ఇద్దరు నార్త్కి వెళ్ళాను ఇంకా. సో ఐ విల్ గో ఫర్ 2 ఓన్లీ. ఐ వెంట్ విత్ ఏ ఓన్లీ. ఫస్ట్ ఆన్సర్ చెక్ చేద్దాం. 88 అఫీషియల్ ఆన్సర్ ఇస్ సి. సో బోత్ 1 and 2 అంట. Duration of monsoon decreases from the southern India to northern India. Southern India to northern India. South west monsoon, north east monsoon 2 కూడా వస్తాయి అనుకుంటున్నాడేమో. బట్ నార్త్ ఈస్ట్ కూడా వస్తుంది. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఓకే టు లూజ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే అది ఇట్స్ లిటిల్ బిట్ వేగ్. ఎగ్జాక్ట్గా తగ్గుతుంది, ప్రతి పారామీటర్ తగ్గుతుంది, ప్రతి ఏరియాలో తగ్గుతుంది. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. ఐఎమ్ ఓకే టు లూజ్ ఇట్. 89. Which of the following state is the characteristic climate of tropical savanna region? Okay. Rainfall throughout the year. అది కూడా రిలేట్ తీసే. Rainfall in the winter only. Winter. I'm not sure. Only ఉంది కాబట్టి తీసేస్తా. In extreme short dry season. I think so. Definite dry and wet season. ఒకసారి ఆగు. Extremely short. ఎంత షార్ట్ అని చెప్పలేదు, extremely అన్నాడు. Extremely short dry season. Definite rain wet season. I'll go for D. I went with Bombay. Rainfall ఉందన్న. ఒకసారి చూడరాదా ఆన్సర్. 89 అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఢిల్లీ. ఓకే. వింటర్లో రెయిన్ పడాలంటే అది మెడిటేరియన్ అయ్యి ఉండాలి, ఆ పర్టికులర్ లాటిట్యూడ్లో. ఒక డెఫినెట్ డ్రై అండ్ వెట్ సీజన్. ఓకే. ఇప్పుడు గ్రాస్ ల్యాండ్స్ అంటే ఇప్పుడు నేషనల్ జియోగ్రఫీలో సవానా గ్రాస్ ల్యాండ్ చూసిన, ఎక్కువ ఆడనే ఉంటాయి. సో అక్కడ గ్రాస్ ఉంది అంటే ఎంతో కొంత అయితే వర్షం పడాలి, ఎంతమంది పడుతుంది ఆబ్వియస్లీ. నా ఇక్కడ డెఫినెట్ డ్రై. మరి బీలో వింటర్ ఓన్లీ ఉంది, ఓన్లీ మోర్ ఎక్స్ట్రీమ్ కదా. సరే, ఒక వింటర్లో పడతాయో మిగతా 8 నెలలు ఉంటుందేమో. నాకు తెలిసి ఏమనుకుంటే రెయిన్ఫాల్ చూసి పెట్టుకుంటారు. అదే
ఇక్కడ చూడు రాదు, Uh-huh. ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ అన్నాడు, ఇక్కడ డెఫినెట్ అన్నాడు, తేడా కొట్టింది. ఇక్కడ రెయిన్ఫాల్ సి ఎక్స్ట్రీమ్లీ షార్ట్ డ్యూరేషన్ ఎంత ఎక్స్ట్రీమ్ అని చెప్పలేదు, బట్ ఐ ఫెల్ లైక్ దట్ ఈస్ మోర్ ఎక్స్ట్రీమ్. డెఫినెట్ డ్రై అనేది ఇట్స్ ఐ ఫెల్ అవును, ఇది కొద్దిగా రీజనబుల్ గానే ఉంది. యా, అంటే డెఫినెట్ టైం పీరియడ్ డ్రై ఉంటుంది. అంటే లైక్ ఈ పర్టికులర్ సీజన్లో ఈ పర్టికులర్ మంత్స్. అవునవును, ఇది నాకు అర్థం కాలేదు అది. ఐ థింక్ ఐ డెంట్ అండర్స్టాండ్ ప్రాపర్లీ. ఫోకస్ ఇది ఫోకస్ వల్ల పోయింది. నెక్స్ట్ అఫిషియల్ 89, అదే డిఏ కదా. నెక్స్ట్ అఫిషియల్ 90. In which of the following categories of protected areas in India are local people not allowed to collect and use the biomass? బయోస్ఫియర్ రిజర్వ్లో ఈజ్ దేర్ ఫర్ ఏంటి దాని ఏమంటారు, అందరు కలిసి చేయంటారు బతకంటారు. బయోస్ఫియర్ రిజర్వ్ వెట్లాండ్స్ అనేది మన దగ్గరే ఉన్నాయి, తీసేయి. వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ కూడా కలిసి బతకడానికి. నేషనల్ పార్క్స్, కోర్ ఏరియాస్. బయోస్ఫియర్ రిజర్వ్స్ను వెట్లాండ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీలో కలిసి బతుకుతారు. వైల్డ్ లైఫ్ సాంక్చురీ అంతే కదా, అంటే వైల్డ్ లైఫ్ సాంక్చురీలోని లిమిటెడ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దాన్ని ఏమంటారు అంటే ఆ లిస్ట్లో ఉన్నాయి ప్రొహిబిటెడ్, మిగతావి మనం చేసుకోవచ్చు. నేషనల్ పార్క్లోని అన్ని ప్రొహిబిటెడ్, ఆ లిస్ట్లోనే నువ్వు చేయగలవు సంథింగ్ అలా. ఆన్సర్ 90 అఫిషియల్ ఆన్సర్ ఈజ్ బాంబే. 90 క్వశ్చన్స్ అయిపోయి. లెట్స్ మీట్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ 10 క్వశ్చన్స్. బై.